శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం టీడీపీ నేత నాగేంద్రను అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారు పోలీసులు. గత కొన్ని రోజులుగా టీడీపీ నేత నాగేంద్ర మైనర్ బాలికలను ట్రాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో విమర్శలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయం ప్రకటించింది. కానీ టీడీపీ నేత నాగేంద్రపై ఇప్పటి వరకు కేసు నమోదు చేసి అరెస్టు చేయలేదు పోలీసులు. హిందూపురం పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, నాగేంద్ర విషయంలో పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? అరుణ, మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కేసు నమోదు చేసి అత్యంత కఠిన శిక్షలు వేయడం పోలీసుల ప్రధాన విధిలో భాగం. ఇక్కడ టీడీపీ నేత కావడంతో హిందూపురం నియోజకవర్గానికి సంబంధించిన నాగేంద్ర పైన పోలీసులు ఇప్పటిదాకా కేసు నమోదు చేయకపోవడం పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తోంది. హిందూపురం నియోజకవర్గం చినమత్తూరు మండలంలో నాగేంద్ర టీడీపీ నాయకుడిగా ఉంటున్నారు. చాలా కాలంగా స్కూల్కి వెళ్లే, పాఠశాలకు వెళ్లే విద్యార్థులను ట్రాప్ చేస్తున్నారు. ప్రేమతో కావచ్చు, లేకపోతే విలువైన బహుమతులు ఇచ్చి పేదరికాన్ని ఆశ్రయంగా చేసుకుని వారిని ట్రాప్ చేసి లైంగికంగా వేధించడం, అదేవిధంగా రహస్య సమయంలో, అదేవిధంగా ప్రైవేటు సమయంలో ప్రత్యేకంగా కొన్ని వీడియోస్ ను చిత్రీకరించి వాటిని బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయం కూడా స్పందించి ఇప్పటికే టీడీపీ నుంచి నాగేంద్రను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేయడంలో కాలయాపన చేయడం ఇప్పుడు పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా మైనర్ బాలికలకు అన్యాయం జరిగినా వారిపైన లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తులపై ఖచ్చితంగా కేసు నమోదు చేసి అత్యంత కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కాలయాపన చేయడం పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెప్తున్నారు కానీ తాము సుమోటగా ఎందుకు కేసు నమోదు చేయకూడదని పోలీసులు ఆలోచించడం లేదు. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో హిందూపురం పోలీసులు పూర్తి స్థాయిలో విఫలం కావడం ఇప్పుడు తర్వాత విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అరుణ. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.